నమస్తే. ఈ అద్భుతమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం సిద్ధార్థుని జీవిత ప్రయాణం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం పాత చరిత్ర కాదండోయ్. అంతర్గత శాంతిని కనుగొనడానికి ఒక వ్యక్తి తన జీవితంలోని అతిపెద్ద భౌతిక, మానసిక అవరోధాలను ఎలా ఛేదించుకుంటూ వెళ్లాడో తెలిపే ఒక అద్భుతమైన కథ. ఒక రకంగా చెప్పాలంటే మనలో ప్రతి ఒక్కరం మన అంతరంగిక సంఘర్షణను ఎలా జయించాలో నేర్పించే కథ ఇది. సరే, మొదటి దశ గురించి చూద్దాం. అదేనండి, ఆ బంగారు పంజరం. కపిలవస్తు రాజ్యంలో రాజు శుద్ధోధనుడు, రాణి మహామాయలకు జన్మించిన సిద్ధార్థుడు ఎలా ఒక కృత్రిమమైన, అత్యంత సౌకర్యవంతమైన భ్రమల లోకంలో పెరిగాడో ఇక్కడ మనం గమనించాలి. ఒకసారి ఆలోచించండి. తన కొడుకుకి భవిష్యత్తులో ఎలాంటి బాధలు తెలియకూడదని ఆ తండ్రి పడిన ఆరాటం ఒకవైపు, బయట ప్రపంచంలోని కఠినమైన వాస్తవాలు మరోవైపు. నిజానికి ఈ అతిగా రక్షించబడిన వాతావరణం, ఈ బలవంతపు సౌకర్యమే సత్యాన్ని తెలుసుకోవడంలో సిద్ధార్థుడికి ఎదురైన తొలి అతిపెద్ద అవరోధం. మనిషిని వాస్తవానికి దూరంగా ఉంచడం కూడా ఒక రకమైన మానసిక బంధనమే కదా. కాని ఇక్కడొక ఆసక్తికరమైన విషయముంది. ఆ రాజరికపు సుఖాలు ఆయన్ని ఏమాత్రం కట్టడి చేయలేకపోయాయి. సిద్ధార్థుడు చిన్నప్పటినుంచే చాలా లోతుగా ఆలోచించే స్వభావమున్నవాడు. ఆ అంతర్గత ఆలోచనా ప్రవాహాన్ని, ఆ సత్యాన్వేషణ అనే ఆరాటాన్ని ఈ బంగారు పంజరం ఏమాత్రం ఆపలేకపోయింది. ఇక రెండవ దశకు వద్దాం. కఠినమైన వాస్తవాలను ఎదుర్కోవడం. సిద్ధార్థుడు మొదటిసారి ఆ రాజభవనం దాటి బయట అడుగుపెట్టిన ఆ క్షణం, ఆ భ్రమల పంజరం పటాపంచలైన క్షణం గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. చూడండి, ఆ 4 దృశ్యాలు: ఒక వృద్ధుడు, ఒక రోగి, ఒక మృతదేహం, ఒక సన్యాసి. ఎప్పుడు పూలపాన్పు మీదే పెరిగిన ఒక యువరాజుకి ఈ దృశ్యాలు ఎంతటి మానసిక అలజడిని సృష్టించుంటాయో ఊహించండి. మనిషికి బాధలు, కష్టాలు, మరణం తప్పవు అనే సత్యం ఆయన్ని తీవ్రంగా కలిచివేసింది. ఒక పెద్ద మానసిక అవరోధాన్ని సృష్టించింది. దీనితో ఆయన మనసులో కొన్ని ప్రశ్నలు బలంగా నాటుకుపోయాయి. అసలు జీవితమంటే ఏమిటి? మనిషికి బాధలెందుకు వస్తాయి? ఈ ప్రశ్నలే ఆయనలో ఒక పెద్ద అంతర్గత మథనానికి దారితీశాయి. ఎలాగైనా సరే మానవాళి పడే ఈ బాధలు అనే అవరోధాలను దాటాలని కోరిక పుట్టింది. అజ్ఞానాన్ని ఓడించాలనే బీజం అక్కడే పడింది. మూడవ దశ: ఆ కఠినమైన అన్వేషణ. తన మనసును తొలిచేస్తున్న ఆలోచనలతో కలత చెందిన ఆయన ఏకంగా ఆ రాజ్యాన్ని, ఆ అత్యున్నత సుఖాలను వదిలేశాడు. ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి శారీరక, మానసిక పోరాటం అనే కఠినమైన సవాలును స్వచ్ఛందంగా స్వీకరించాడు. మానవ పరిమితులను అధిగమించటానికి, ఈ ప్రపంచంలోని బాధలకు సమాధానాలు వెతకడానికి ఆయన పడిన శ్రమ అంతా ఇంతా కాదు. సరిగ్గా 6 సంవత్సరాల పాటు అడవుల్లో కఠినమైన తపస్సు చేశాడు. తిండి మానేసి, శరీరాన్ని, మనస్సును అన్ని రకాలుగా పరీక్షించుకుంటూ సత్యం కోసం అలుపెరగని పోరాటం చేశాడు. తనకై తాను సృష్టించుకున్న ఒక భయంకరమైన అవరోధమిది. ఇక 4వ దశ: మేల్కొలుపు లేదా జ్ఞానోదయం పొందిన క్షణం. ఆ సుదీర్ఘ పోరాటం తరువాత గయలో ఆ బోధివృక్షం కింద ఆయన చేసిన తీవ్రమైన ధ్యానం గురించి ఇక్కడ మనం తెలుసుకోవాలి. తనలోని అంతర్గత అలజడులను, మానసిక అవరోధాలన్నింటినీ ఆయన పూర్తిగా పటాపంచలు చేసిన క్షణమది. సరిగ్గా అప్పుడే, అప్పటిదాకా ప్రశ్నలతో సతమతమైన ఆ సిద్ధార్థుడు కాస్త బుద్ధుడు అయ్యాడు. బుద్ధుడు అంటే ఎవరో తెలుసా? జ్ఞానోదయం పొందినవాడు అని అర్థం. దశాబ్దాల అన్వేషణకు, తన అంతర్గత అవరోధాలకు ఎట్టకేలకు ఒక స్పష్టమైన సమాధానం దొరికిన అద్భుతమైన చారిత్రక ఘట్టమది. ఇక్కడ ఒక అద్భుతమైన విశ్వకాకతాళ్యం గురించి మీకు చెప్పాలే. ఆయన జననం, జ్ఞానోదయం మరియు చివరకు ఆయన నిర్వాణం పొందిన రోజు, ఈ 3 ముఖ్యమైన ఘట్టాలు సరిగ్గా ఒకే రోజున జరిగాయి. అదే వైశాఖ పౌర్ణమ. ఒక జీవితం ఇలా పరిపూర్ణంగా ఒకే బిందువు దగ్గర ముడిపడటం నిజంగా ఆశ్చర్యకరం కదూ. 5వ దశ: శాంతి మార్గం. తను తెలుసుకున్న సత్యంతో ప్రపంచంలోని మనుష్యులు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొనే భయాలను, అవరోధాలను ఎలా అధిగమించాలో ఆయన చూపించిన ఆచరణాత్మక మార్గాల వైపు ఇప్పుడు వెళ్దాం. ఇదిగో, ఈ ఒక్క మాట వినండి. కోరికలే బాధలకు కారణం. జీవితంలో మనకు ఎదురయ్యే భావోద్వేగపరమైన అవరోధాలను జయించడానికి ఇది ఒక మాస్టర్ కీ లాంటిది. అనవసరమైన కోరికలను వదిలేస్తే చాలు, మన అంతర్గత పోరాటాలను సులభంగా జయించొచ్చు అని ఆయన స్పష్టంగా చెప్పారు.
ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ఆయన 4 మార్గాలను చూపించారు: అహింస, సత్యం, దయ మరియు మధ్యమ మార్గం. ఇందులో ఆ మధ్యమ మార్గమనేది చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. అతిగా సుఖపడకుండా, అలాగని కఠినంగా శిక్షించుకోకుండా ఒక బ్యాలెన్స్డ్ జీవితం గడపడం ద్వారానే నిజమైన ఉపశమనం లభిస్తుందని ఆయన బోధించాడు. ఇది మన మోడర్న్ లైఫ్ స్టైల్కి కూడా కరెక్ట్గా సరిపోతుంది కదా. కష్టాల నుంచి పారిపోవడంలో సంతోషం లేదు. ఒక ప్రశాంతమైన, నిలకడైన మనస్సుతో ఆ కష్టాలను ఎదుర్కోవడంలోనే అసలైన ఆనందముంది. మనస్సుకు ప్రశాంతత ఉంటే చాలు, ఎలాంటి భయంకరమైన అవరోధాలనైనా సులభంగా దాటగలమని ఆయన జీవితమే మనకు నిరూపిస్తోంది. ఇవన్నీ చూశాక ఒక విషయం అర్థమవుతుంది. జీవితంలో ఎంత అధికారం, సంపద ఉన్నా నిజమైన గొప్పతనం కేవలం జ్ఞానం, దయ, శాంతిలోనే ఉంటుందని. మరి ఇన్ని ఆధునిక అవరోధాల మధ్య మన నేటి సమాజం నిజమైన విజయాన్ని, సంపదను ఎలా నిర్వచిస్తోంది? ఈ ఒక్క లోతైన ప్రశ్నని మీ ఆలోచనకే వదిలేస్తున్నాను. మళ్ళీ ఇంకో అద్భుతమైన విశ్లేషణతో కలుద్దాం.